నమస్తే, నేను మధు. మోదీ క్యాబినెట్ ప్రక్షాళన జరగబోతుందా? మరి ఆ క్యాబినెట్ లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చోటు దక్కబోతుందా? అయితే మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిస్థితి ఏంటి అన్న విషయాల గురించి రోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు కేంద్రం వైపుకు వెళ్తారని ఒక ప్రచారం అయితే జరుగుతూ వస్తుంది. అయితే ఇక్కడ చూస్తుంటే మోదీ కేబినెట్ ప్రక్షాళన జరగబోతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ ప్రక్షాళనలో కొత్తగా మరి పవన్ కళ్యాణ్ గారు చేరబోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి వెళ్ళిపోతే మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు కేంద్రంలో ఒకవేళ కేబినెట్ ప్రక్షాళన జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేబినెట్ ప్రక్షాళన గురించి ప్రస్తావించారు. తర్వాత కూటమి పార్టీలకు సంబంధించి భాగస్వామ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా చర్చించారు. సో ఖచ్చితంగా కేబినెట్ ప్రక్షాళన కేంద్రంలో ఉండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే ఎప్పుడు ఉంటుంది? పార్లమెంటు సెషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. పార్లమెంట్ సెషన్స్ అయిపోయిన తర్వాత ఉండే అవకాశం ఉందా అంటే బహుశా పార్లమెంట్ సెషన్స్ అయిపోయిన తర్వాతనే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు కీలకమైనటువంటి సమావేశాలు కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాతనే కేబినెట్ ప్రక్షాళన ఉండడానికి అవకాశం ఉంది. లేదా మధ్యలోనే షఫ్లింగ్ చేస్తారా? షఫ్లింగ్ అంటే ఏముంది, కొంతమందిని మార్చడమే కదా. సో షఫ్లింగ్ చేస్తారంటే మధ్యలో కూడా మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ 11 రోజులు ఏముంది, బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ దాని మీద డిస్కషన్స్కి మళ్ళీ మార్చిలోనే పెట్టారు. మధ్యలో గ్యాప్ ఉంటుంది. బహుశా ఆ గ్యాప్లో ఏమన్నా క్యాబినెట్ని ప్రక్షాళన చేసే అవకాశం లేకపోలేదు. అయితే ప్రక్షాళన చేస్తే కనుక ఏం జరుగుతుంది అని అంటే కేంద్రం ఎప్పుడు కూడా రాష్ట్రాల్లో ఉండే పరిస్థితులకు అనుగుణంగానే ప్రక్షాళన చేస్తూ ఉంటాయి. ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్లు జరగబోతున్నాయి, కేరళ ఎలక్షన్లు జరగబోతున్నాయి, అస్సాం ఎలక్షన్స్ జరగబోతున్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ నేను చెప్పేది, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఈ రాష్ట్రాలకి ప్రాధాన్యత ఉండేలాగా క్యాబినెట్ని మరోసారి కూర్చే అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అది చూపించి ఎంతో కొంత ఆ రాష్ట్రం నుంచి సానుకూల పరిస్థితుల్ని రాబట్టుకునే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా వాళ్ళకి కావాల్సినటువంటి రాష్ట్రం ఏంది? పశ్చిమ బెంగాల్లో జెండా బాతాలి, నెక్స్ట్ తమిళనాడులో జెండా బాతాలి, అస్సాంలో జెండా బాతాలి. ఇది వాళ్ళ టార్గెట్. కేరళలో కూడా వీలుంటే జెండా బాతాలి. కాబట్టి కేరళలో పెద్దగా అవకాశం లేదు కాబట్టి అట్లీస్ట్ కింగ్ మేకర్ అయినా కావాలి అనేది వాళ్ళ టార్గెట్. ఓవరాల్గా వాళ్ళ ఫైనల్ గోల్ ఏంటి? కాంగ్రెస్ ముక్త భారత్, కాంగ్రెస్ లేనటువంటి భారతదేశం బీజేపీ యొక్క టార్గెట్. ఈ లోపల ప్రాంతీయ పార్టీలతోటి పొత్తు పెట్టుకుంటారు. ప్రాంతీయ పార్టీలతోటి వాళ్ళకి అనుగుణంగా ఎలాంటి పరిస్థితులు కావాలో అలాంటి పరిస్థితులు ఉండేలాగా చదరంగం వాడుతూ ఉంటారు. ఇప్పుడు అదే కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళ 25 మంది ఎంపీలు ఉంటే 25 మంది ఏ పార్టీకి ఉన్నా కానీ వాళ్ళయే ఎంపీలు. ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బీజేపీ సపోర్ట్ చేస్తుంది, తెలుగుదేశం పార్టీ జనసేన ఎలాగో కూటమిలో ఉన్నాయి. కాబట్టి 25 ఎంపీలు ఎవరైతే ఉన్నారో 25 ఎంపీలు బీజేపీ జేబులో ఉన్నట్టే. కాకపోతే రాజకీయంగా వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీలకి వ్యతిరేకం, ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అనేది వాళ్ళ కాన్సెప్ట్. అది వాళ్ళ సిద్ధాంతం, బీజేపీ సిద్ధాంతం. ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అనేది. ప్రాంతీయ పార్టీలు ఉంటే కనుక అభివృద్ధికి ఆటంకం, జాతీయతవాదానికి అడ్డుకట్ట అనేది వాళ్ళ స్టాండ్. సో దాంట్లో భాగంగా ఒక్కో రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలను చాపచుట్టి మడత పెట్టేస్తున్నాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మహారాష్ట్రలో బలమైనటువంటి శివసేనని ఒక్కసారిగా తీసి పడేసింది, క్లోజ్ చేసేసింది. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అసలు ఆ పార్టీ ప్రభావమే లేదు. అసలు ఎన్సీపీ పోయింది, ఏ పార్టీ లేదు. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ బలంగా నిలబడింది. సో అదే ఈక్వేషన్ మిగతా రాష్ట్రాల్లో కూడా ఉపయోగిస్తుంది. తెలంగాణలో కూడా రేపు రాబోయే రోజుల్లో బీజేపీ జెండా బాతే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్లో అయితే కూటమి ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి ఉన్నప్పుడు బీజేపీ ఉన్నట్టే కదా అంటే కాదు, బీజేపీ బలపడాలి. అందుకే బలమైనటువంటి అధ్యక్షుడిని మాధవ్ని ఆడ నియమించారు. మాధవ్ ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు. కానీ బీజేపీ బలపడుతుందా ఇప్పటికిప్పుడు అంటే బలపడదు. కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఏ పౌరుడిని అడిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతుంది బీజేపీ వాళ్ళు అని చెప్పి తెలుసు. మరి అలాంటప్పుడు బీజేపీకి ఓట్ బ్యాంక్ ఎక్కడి నుంచి వస్తుంది? పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్లోజ్ చేస్తారు అనుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంకు బీజేపీ వైపు మళ్ళుతుందా? మళ్ళదు. వాళ్ళ కోర్ ఓట్ బ్యాంక్ ఏంది? క్రిస్టియన్ ఓట్ బ్యాంక్. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అయితే బీజేపీకి వెళ్తుందిగా. సో కాబట్టి వీళ్ళు ఎక్కడ ఎంచుకోవాలి, ఎక్కడ వాళ్ళ సానుకూల పరిస్థితులు ఎంచుకోవాలి
అటు జనసేనలోనో లేదంటే బీజేపీలో మన తెలుగుదేశం పార్టీలోనో ఎంచుకోవాలి. లేదంటే వాళ్ళకి ఏరియా లేదు, గేమ్ ఆడటానికి ఏరియా కనిపించట్లా. సో కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? జనసేన పార్టీ అధ్యక్షుడిని తీసుకెళ్లి కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చేసేయాలి. మంత్రి పదవి ఇచ్చేసి ఆయన్ని దక్షిణ భారతదేశం మొత్తం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఆయనకు పాపులారిటీ ఉంది. సో దక్షిణ భారతదేశం రేపు తమిళనాడులో ఎలక్షన్ రాబోతుంది, తమిళనాడుకి ప్రచారానికి పంపిస్తారు. కేరళలో ఎలక్షన్ రాబోతున్నాయి, కేరళకి పంపిస్తారు. సో పాపులారిటీ ఉన్నటువంటి లీడర్ కదా, క్రౌడ్ పూలర్ అంటారు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా వాడుకుంటారు. ఆ విధంగా వాడుకోవాలంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎంని జాతీయ నేతగా నువ్వు పరిచయం చేయలేరు. సో కాబట్టి జాతీయ స్థాయిలో ఆయన ఫేస్ని చూపించాలి. అందుకని కేంద్ర క్యాబినెట్కి తీసుకెళ్లి కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవి ఇస్తే ప్రోటోకాల్ కూడా ఉంటుంది అన్ని రాష్ట్రాల్లో. ఒకసారి కేంద్ర మంత్రి అయితే ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ మీకు ప్రోటోకాల్ ఉంటుంది, ప్లస్ నేషనల్ లీడర్ అవుతుంది. ఎన్డీఏలో కీలక భాగస్వామి కాబట్టి, ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి ఖచ్చితంగా ప్రోటోకాల్ ఉంటుంది. అటు స్వామి కార్యం స్వకార్యం రెండు బీజేపీకి ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఆయన తీసుకెళ్లి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేసి కేంద్రంలో కూర్చోబెట్టి, ఢిల్లీలో కూర్చోబెడితే రాబోయే ఎన్నికలన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, వైసీపీ వాళ్ళు ఇంతకు ముందే చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చే మరి 15 ఏళ్ళలో 14 ఏళ్ళలో ఇంకా సీఎం గానే ఉంటారు అని చెప్పేసి ఒక పవన్ గారు అన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఒక ప్రచారం తీసుకొచ్చారు. నీకు కేంద్రంలో అక్కడ సెట్ చేస్తున్నప్పుడు ఇక్కడ నీకు సీఎం పదవి ఏమంటుందిలే అన్నట్టు ఒక వాదన తీసుకొచ్చారు వైసీపీ వాళ్ళు. కానీ ఇప్పుడు ఇదంతా చూస్తుంటే వాళ్ళన్నది నిజమంటారా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నారు, వాళ్ళు ఏ కోణంలో అన్నారు అనేది బీజేపీ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సినటువంటి రాజకీయపరమైనటువంటి చదరంగం ఏంటి, ఆ చదరంగంలో వాళ్ళు చేసే గేమ్ ఏంటి అనేది చూస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడైనా సరే వాళ్ళు రాజకీయంగా వాళ్ళు నిలబడాలంటే జనసేన తెలుగుదేశం పార్టీ నుంచే వాళ్ళు ఏరుకోవాలి అనుకూలమైన అంశాలని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏరుకోలేవు. ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలని కోరుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలి, అది బలహీనంగానే ఉండాలి, బలపడకూడదు. మళ్ళీ ఎందుకంటే బలపడుతుంది అనుకున్నప్పుడు వాళ్ళ చేతిలో మనిషే కదా, ఆ కేసులను బయటకు తీస్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో కాబట్టి అలా ఉంచుతారు. కానీ ఈ రెండు పార్టీలు ఉన్నాయి కదా, ఈ రెండు పార్టీల మీద ఎదగాలి బీజేపీ. ఎప్పుడు ఎదగాలన్నా ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా దీనికి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక పెట్టుకుంటారు బీజేపీ వాళ్ళు. మహారాష్ట్రలో కూడా అదే చేశారు. స్వల్పకాలిక ప్రణాళిక ఏంది, మధ్యకాలిక ప్రణాళిక ఏంది, దీర్ఘకాలిక ప్రణాళిక ఏంటి, స్టెప్ బై స్టెప్, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఇట్లా వేసుకుంటారు జనరల్గా. ఇప్పుడేంటి, ఇప్పుడు బీజేపీ బలపడాలంటే వ్యాక్యూమ్ కావాలి. దానికి ఎక్కడ వ్యాక్యూమ్ కావాలి? కూటమిలోనే వ్యాక్యూమ్ కావాలి. సో కూటమిలో వ్యాక్యూమ్ కావాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లి కేంద్రంలో కూర్చోబెట్టి ఆయనకి ఫోకస్ చేసి ఆయన ద్వారా బీజేపీ బలపడాలి. మళ్ళా ఇక్కడ బలపడాలి, అక్కడ మిగతా రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో కూడా బలపడాలి. అట్ట కొన్ని రోజుల పాటు అలా ఆయన్ని ఉపయోగించుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం. చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు పవర్ పాయింట్? లోకేష్ గారు. సో లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి కనుక సెంటర్కి వెళ్తే డిప్యూటీ సీఎం అవుతారు. డిప్యూటీ సీఎం అనేది అన్డిస్ప్యూటెడ్ కదా, అన్డిస్ప్యూటెడ్ పోస్ట్. సో కాబట్టి డిప్యూటీ సీఎం కావడానికి అవకాశం ఉంది. అసలు డిప్యూటీ సీఎం కాదు సీఎంఏ కావాలనేది ఆయన అభిమానులు కొంతమంది అప్పుడప్పుడు కోరుతున్నారు. సరే, 2014 నుంచి 2019 వరకు కూడా లోకేష్ గారు కాబోయే సీఎం అనేది అనేక మంది తెలుగుదేశం పార్టీ లీడర్లే మీడియా ముందు కూడా మాట్లాడారు. ఈవెన్ అప్పట్లో ఉన్న క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా మాట్లాడారు. ఇప్పుడేంటి, యువగళం సందర్భంగా ఆయన చేసినటువంటి కృషి ఏదైతే ఉందో దాని కారణంగా యూత్ కనెక్ట్ అయ్యారు తెలుగుదేశం పార్టీకి. కూటమి అధికారంలో రావడానికి ఆయన కీ రోల్ పోషించారు. కాబట్టి దానికి తగినటువంటి గుర్తింపు లేదు. పార్టీలోనూ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఒక మంత్రిగా ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఆయన చేసినటువంటి కృషికి తగిన పదవి కావాలని అంటే కనుక ఖచ్చితంగా డిప్యూటీ సీఎం కావాలి అనేది ఆయన అభిమానుల నుంచి వస్తుంది, ఒత్తిడి అయితే ఉంది. మరి ఆయన ఒకసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, మరి ఆయన ఉండగా లోకేష్ గారు ఏంటి అనేది ఒక క్వశ్చన్ జనసేన పార్టీ వాళ్ళ నుంచి. సో కాబట్టి ఒక వరలో 2 కత్తులు అయితే ఉండవు. కాబట్టి ఇక్కడ కూటమిని అయితే నిలబెట్టాలి. కూటమి అనేది అధికారంలో ఉండాలి బీజేపీ వాళ్ళ దృష్టిలో ప్రస్తుతానికి. తర్వాత దాన్ని ఎలా బలహీనపరచాలి చంద్రబాబు నాయుడు గారు, తదనంతరం ఒకవేళ అవకాశం వస్తే అప్పుడు బలపడాలి, అప్పుడు వేసేటువంటి ఎత్తుగడలు వేరే ఉంటాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగానే ఉంటారు, నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఆయనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కోరుకుంటున్నారు, నాకు పదవి అవసరం లేదు, నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటున్నారు ఆయన. సో దాంట్లో డిస్ప్యూట్ లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారు, అది డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు ఉండాలి అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సో కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కేంద్రానికి పంపిస్తే ఇది స్మూత్గా
వర్కౌట్ అవుతుంది. సో ఈ మార్పులన్నీ ఎవరు తీసుకొస్తారు? బీజేపీ కన్సర్న్లోనే జరగాలి. ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ గారు ఇంటికి పిలిపించుకున్నారండి లోకేష్ గారిని, సతీ సమేతంగా ఇంటికి పిలిపించుకున్నారు. ఆయన విందిచ్చారు, ఆయన రాజకీయ రహస్యాలు కూడా చెప్పారు, ఇది అందరికీ తెలిసిందే. సో కాబట్టి అంత క్లోజ్గా ఉన్నప్పుడు లోకేష్ గారు దాదాపు 3-4 సార్లు వెళ్ళారు కదా, అంత క్లోజ్గా ఉన్నప్పుడు వాళ్ళే ఇక్కడ పరిస్థితిని చక్కదిద్దాలి. రాబోయే రోజుల్లో కూటమిలో వాళ్ళు మళ్ళీ కీలకంగా రావాలి. ప్రస్తుతానికేమో వాళ్ళు పెద్ద మనిషి ధరగా కనిపిస్తారు. ఆ తర్వాత లెవెల్లో కొంత బలపడతారు, నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు జెండా పోతారు. ఇది వాళ్ళ టార్గెట్. దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని క్యాబినెట్లోకి, కేంద్ర క్యాబినెట్లోకి ఒకవేళ తీసుకునే అవకాశం ఉంది అనేది ఒకటి అనిపిస్తుంది. సో లోకేష్ గారు సీఎం కావాలంటే కనుక అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకోవాలి. ఏంటి అవి? ఉపరాష్ట్రపతిగానో లేదా రాష్ట్రపతిగానో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలి ఢిల్లీకి. మరి అలా చేసి లోకేష్ గారిని సీఎం చేస్తారా? అంత పెద్ద మనసు బీజేపీకి ఉందా అని అంటే అది పెద్ద $1 మిలియన్ ప్రశ్న. సో కాబట్టి రాజకీయాల్లో పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతాయి. బట్ ఇప్పుడైతే క్యాబినెట్ ప్రక్షాళన చేయాలి. క్యాబినెట్ కూర్పు మరోసారి నరేంద్ర మోడీ గారు క్యాబినెట్ని కొంత షఫుల్ చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని బహుశా కేంద్రానికి తీసుకెళ్ళి రాష్ట్ర క్యాబినెట్లో నాగబాబు గారిని ఏమన్నా పెడతారేమో అనేది యాజ్ ఆఫ్ నౌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. సో దీంట్లో నిజం ఉందా అంటే జరిగేదాకా మనం నమ్మడానికి లేదు. సో మరి కేంద్ర కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు రాబోతున్నాయా లేదా అనేది మనం అంతా వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.